విద్యాసింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఈరోజు చక్కని చమత్కార పద్యాలు చెప్పుకుందాం. మీరు చివరి వరకు చూడండి. అనగనగా ఒక ఊరిలో ఒక పండితుడు ఉండేవాడు. ఆ పండితుడు ఒకరోజు పొరుగురికి వెళ్ళాడు పని మీద. వెళ్తే అతనికి అక్కడ తాంబూలం వేసుకోవాలనిపించింది. తాంబూలం వేసుకోవాలనిపించి ఆ పెట్టె తీసి చూశాడు. అందులో ఆకు వక్క అన్నీ ఉన్నాయి, కానీ సున్నం లేదు. సున్నం డబ్బి మర్చిపోయిండు. మరి అక్కడ కొత్త ప్రదేశం, ఎవరిని అడగాలి అని అటు ఇటు చూసేటప్పటికీ అక్కడ ఒక ఇంటి ముందు అందమైన యువతి కనిపించింది. ఆమెను కొంత ఆట పట్టిద్దామని చెప్పేసి ఈ విధంగా సున్నాన్ని అడిగాడు. మీరు చూడండి. పర్వత శ్రేష్ఠ పుత్రికా పతి విరోధి, అన్న పెళ్ళాము అత్తను గన్న తండ్రి, పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ, సున్నమించుక తేగదే సుందరాంగి. చూడండి, చివరికైతే సుందరాంగి అన్నాడు. ఓ బ్యూటిఫుల్ లేడీ అంటే సుందరమైన అంగములు కలదానా అని చివరికైతే అన్నాడు. కానీ దీని పూర్తి అర్థం తెలుసుకున్నట్టయితే మనం ఆశ్చర్యపోక తప్పదు. చూడండి, ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, పర్వత శ్రేష్ఠ పుత్రికా పతి విరోధి. ఇక్కడ పర్వత శ్రేష్ఠుడు ఎవరు? హిమవంతుడు. హిమవంతుని కూతురు పుత్రిక, కూతురు పార్వతి. మరి పార్వతీదేవి పతి శివుడు, పతికి విరోధి మన్మధుడు. ఇక్కడ చూడండి, మన్మధుని అన్న ఎవరు? బ్రహ్మ. మరి బ్రహ్మ పెళ్ళాము సరస్వతి. సరస్వతికి అత్త ఎవరు? ఇక్కడ సరస్వతికి అత్త లక్ష్మీదేవి. మరి అత్తను గన్న తండ్రి అంటే అత్తను గన్న తండ్రి అంటే ఇక్కడ లక్ష్మీదేవిని కన్న తండ్రి ఎవరు? సముద్రుడు. పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ. మరి సముద్రుని ముద్దుల పెద్ద బిడ్డ ఎవరు? జ్యేష్ఠాదేవి. అంటే ఓ జ్యేష్ఠదానా అన్నట్టు. ఓ జ్యేష్ఠాదేవి, సున్నమించుక తేగదే సుందరాంగి, కొంచెం సున్నమిస్తావా? చూడండి, చివరికి ఏంది? ఓ జ్యేష్ఠాదేవి, ఓ సుందరాంగి, కొంత సున్నమిస్తావా అని అడిగింది. మరి అడిగితే మరి ఆ యువతి మరి ఏం సమాధానం చెప్పింది? పండితునికి ఏ విధంగా గుణపాఠం చెప్పిందో ఈ పద్యం ద్వారా చూద్దాం. ఇక్కడ శతపత్రంబుల మిత్రుని సుతజంపిన వాణి భావసూనుని మామన్, సతతము దాల్చెడు నాతని సుతవాహన వైరి వైరి సున్నంబిదుగో. పండితుడు తేటగీతిలో సున్నం అడిగితే ఈమె కంద పద్యంలో మరి ఏమిచ్చిందో చూడండి. సున్నంబిదుగో అని మాత్రం ఇచ్చింది. మరి ఏం చెప్పింది పద్యంలో చూద్దాం. శతపత్రంబుల మిత్రుని అంటే శతపత్రములు, శతపత్రాలు అంటే తామరలను. ఆ తామరలకు మిత్రుడెవరు? తామరలను వికసింపజేసేవాడు మిత్రుడు సూర్యుడు. శతపత్రంబుల మిత్రుని అంటే సూర్యుని. సుతజంపిన వాణి బావ, సూర్యుని సుతుడు ఎవరు? ఇక్కడ కర్ణుడు. మరి కర్ణుని చంపిన వాడు ఎవరు? అర్జునుడు. అంటే వాళ్ళ బావ ఎవరు? అర్జునుని బావ కృష్ణుడు, శ్రీకృష్ణుడు. సుతజంపిన వాణి బావ సూనుని మామన్. మరి అర్జున్ని బావ యొక్క సూనుడు, కొడుకు ఎవరు? మన్మధుడు. సూనుని మామన్ అంటే మన్మధుని మామ ఎవరు? చంద్రుడు. చూడండి, సతతము దాల్చెడు నాతని. మరి చంద్రుని సతతము ఎల్లప్పుడూ దాల్చేవాడు ఎవరు? శివుడు. సతతము దాల్చెడు నాతని సుతవాహన. మరి శివుని కుమారుడు ఎవరు? వినాయకుడు. సుతవాహన, అతని వాహనం ఏమిటి? ఎలుక. సుతవాహన వైరి వైరి. మరి ఎలుకకు వైరి ఏంటి? పిల్లి. వైరి వైరి,
మరి పిల్లికి వైరి ఏంటి? కుక్క. ఓరి కుక్క, నువ్వు అడిగిన సున్నం ఇదిగో తీసుకో అని ఇచ్చింది. పండితునికి ఆ అందమైన యువతి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది, చక్కని గుణపాఠం చెప్పింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎవరిని తక్కువ అంచనా వేసుకోరాదు.